టీడీపీ నాయకులు నాడిగేని రంగన్న కుటుంబానికి అండగా ఉంటామని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి టౌన్ సీనియర్ నాయకులు నాడిగేని రంగన్న గత 3 రోజుల క్రితం ఆరోగ్యం సరిగా లేక మృతి చెందారు. అయితే అదే రోజు పాలకుర్తి తిక్కారెడ్డి విజయవాడలో ఉండటం వల్ల సోదరుడు పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు నాడిగేని రంగన్న అంత్యక్రియలలో పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు. నేడు ఎమ్మిగనూరు వచ్చిన పాలకుర్తి తిక్కారెడ్డి కోసిగి టౌన్ నాయకులు నాడిగేని రంగన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఇంటికి వెళ్లి రంగన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు ఈ కోసిగి గ్రామంలో ముఖ్యంగా ఈ మండలంలో ఒక మంచి తెలుగుదేశం పార్టీ నాయకుడిని వెళ్ళిపోయింది. ఈ నాడిగాని గేరి లేక నాడిగాని రంగన్న అకాల మృత్యు అనేది తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, నా కుటుంబానికి ఎంతో ముఖ్యము. ఈ అకాల మృత్యం వాళ్ళ కుటుంబానికి మేము తోడుంటాం. ఎందుకంటే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండలుగా మేము ఉంటాం. మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలకి మేము ఎప్పటికైనా కూడా మంచి చెడ్డ అన్ని విషయాల్లో ఉంటాం. ఆ తండ్రికి వాళ్ళు లేరన్న లోటు లేకుండా నేను తండ్రిగా ఉండి ఆ కుటుంబాన్ని మేము దత్తత తీసుకొని వాళ్ళ అన్ని ఆలనా పాలన మేము చూసుకుంటాం.